హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ వన్ అనదర్ గార్డెనింగ్ వీడియో. చాలా రోజులైంది కదండి గార్డెనింగ్ వీడియో పోస్ట్ చేసి. సో చాలామంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు చూసి చాలామంది అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవాళ వీడియో ఏంటి అంటే పుదీనా పెంచడం ఎలా, అది కూడా సమ్మర్లో చాలా హై టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా మింట్ని గ్రీనరీగా ఎలా పెంచాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియోలోకి వెళ్తే నేను అక్కడ మీకు ఆల్రెడీ మింట్ని పుదీనా గ్రోయింగ్ని చూపిస్తున్నాను కదా, అలా ఉండే పుదీనా. సో చాలామంది కట్ చేయంగా కొన్ని చెట్లు అన్ని ఈవెన్గా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అండి పుదీనాకి పువ్వులు రావడం చూసి షాక్ అయినా. ఏంటి పుదీనాకి పువ్వులు వస్తాయా, వాటికి సీడ్స్ ఉంటాయా? నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఇలా చూసి కొన్ని చెట్లకి నేను ఎప్పుడైనా పుదీనా పెంచాలనుకుంటే పుదీనాని వేరే మార్కెట్లో నుంచో వేరే ఎవరింట్లోనైనా ఆ వేర్లతో తీసుకొచ్చి నాటేదాన్ని. కొంచెం నాటుకున్నా అది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఇలా చూసి నేను షాక్ అయ్యాను. మీరు కూడా ఎప్పుడైనా చూసారా పుదీనా అలా పువ్వులు పోయడం, సీడ్స్ రావడం? చూస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను ఏంటంటే మొత్తం ఈవెన్గా అంతా ఈక్వల్గా కట్ చేసినా మంచిగా వస్తాయని. సో ఇది చూసి అందరూ ఏంటి పిల్ల ఇట్లా కట్ చేసినావు, ఎండాకాలం బాగా మంచి ఎండలల్లా కట్ చేసినావు, ఎండాకాలం పుదీనా ఎంత మంచిది ఒంటికి, ఇట్లా కట్ చేసినావు, ఇప్పుడు ఎండలు బాగా పడుతున్నాయి, ఇంకా అవి పెరగవు, చచ్చిపోతాయి ఆ ఎండకి, ఇక నువ్వు పిచ్చి పని చేసినావు, కొంచెం కట్ చేసుకుంటూ అయిపోవు కదా, మొత్తం గట్ల కట్ చేస్తావా అని అన్నారు. అట్లా కుప్ప చూసి ఏంది గడ్డి కోసినట్టు కోసినావు, గింత పుదీనా అసలు ఏం చేద్దామని కోసినావు, కొంచెం మేమందరం దింకబోతాం కదా అని అంటే కూడా నేను పట్టించుకోకుండా నేను వింటర్ సీజన్లో ఇట్లా ట్రై చేశానండి. మంచిగా గ్రో అయింది. కాకపోతే సమ్మర్లో ఎప్పుడు ట్రై చేయలేదు. వీళ్ళందరూ చూసి సమ్మర్లో నువ్వు ఏదో చేస్తున్నావు, ఏదో ఫెర్టిలైజర్ ఇస్తున్నావు, గ్రీనరీ ఉంటుందని అనిపిస్తే నాకు అనిపించింది వీడియో ఎందుకు చేయొద్దు, మొత్తం కట్ చేద్దాము అనిపించింది. అసలు పుదీనాలో అదంతా పెద్ద కుప్ప అయింది. అసలు నేను కూడా అనుకోలేదు. అంతా కట్ చేసినాక వామ్మో ఇంత కుప్ప వచ్చింది ఏంది అనుకున్నా, అందరికి పంచిపెట్టేసిన. కాకపోతే అక్కడ చూసినాక నాకు అనిపించింది, దాంట్లో నేను అట్లా అన్నప్పుడల్లా వాటికి చిన్న సన్న సీడ్స్ ఉన్నాయండి. నేను అది వీడియోలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినా కానీ అస్సలు అది కాలేదు క్యాప్చర్. ఆ పువ్వులు ఇట్లా చూడడం ఫస్ట్ టైం. మీరు చూసిండ్రా ఇంతకుముందు? చూస్తే ఒకసారి కమెంట్ చేయండి. ఇక నాకేమనిపించింది, అవి చూపిద్దాము మీకు కూడా అనుకున్నా. కాకపోతే అవి ఎంత సన్నగా ఉన్నాయి అంటే మన తులసి గింజల కంటే, సబ్జా గింజల కంటే చాలా చిన్నగా ఉన్నాయి. అవి అసలు హ్యాండ్కి కూడా రావట్లేవు, అంత సన్నటి దులుపుతా అంటే ఇట్లా రాలుతున్నాయి. సో నాకు అనిపించింది, ఓహో ఈ సీడ్స్ ఇట్లా అయినాక అవి భూమిలో పడి మళ్ళీ వాటంతట అవి మళ్ళీ ఏర్లు వస్తాయా, మళ్ళీ కొత్త చెట్లు వస్తాయా అనిపించింది. అవి అసలు చూడండి నల్లగా ఎట్లున్నాయో. నేను చాలా జూమ్ చేయడానికి ట్రై చేసిన. దాంట్లో చిన్న ఒక్క చిన్న బర్డ్లనే 4-5 ఉన్నాయి. అంత చిన్న వాటిలో ఇంకా మైన్యూట్ అన్నట్టు సన్నగా, అసలు అవి ఎంత సన్నగా అంటే అది చేయితోటి ఎత్తడానికి కూడా రావట్లేదు, అంత సన్నగా ఉన్నాయి గింజలు. ఫస్ట్ టైం నేనైతే చూడడం మస్తు షాక్ అయినా. ఇక నేను అట్లా కట్ చేసినాక అందరు అట్లా అనడంతో నన్ను అందరు అనేది, కొంచెం అవి పెరిగి ఆకుముడత వస్తే నేను మజ్జిగ ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు మొత్తానికి కట్ చేసేసరికి వాళ్ళందరూ మస్తు అన్నారు. ఇక్కడ నేను ఏంటిదంటే కట్ చేసినాక వాటర్ అనేది పైప్ తోటి అట్లా తడుపుకుంటున్న భూమి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటిదంటే ఇక్కడేనండి, వాటర్ అనేది చెంబుతో కానీ బకెట్తో కానీ అట్లా నీళ్ళు కొడుతూ ఉంటారు. అట్లా కొట్టకూడదు. ఎందుకంటే పుదీనా వేర్లు అనేటివి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అవి చాలా చిన్నగా ఉంటాయి. మనం చేయితోటి గట్టిగా పుదీనా తెంపడానికి ట్రై చేసినా పుదీనా ఏర్లతో సహా ఊడొస్తుంది. అంత భూమి పైనే అట్లుంటుంది అన్నట్టు, అంత సెన్సిటివ్గా ఉంటాయి అవి. సో మనం ఎప్పుడు కానీ చెంబుతోటో బకెట్ తోటో కొడితే అవి ఏర్లతో సహా ఊడి పక్కకు పడతాయి అన్నట్టు. మనం అట్లా పైప్ తోటి కొట్టుకోవాలి. నైట్ నేను కొట్టి మార్నింగ్ లేచి చూసిన. ఇక్కడైతే నేను తెంపలేదు, అందుకే అవి అంత పెద్దగా ఉన్నాయి. కొంచెం ఉంచిన అందరు అంటున్నారని చెప్పేసి. సో ఇక్కడ మనకు పుదీనాకు ఉండే మంచి ప్రాపర్టీ ఏంటంటే మనకు గుబురుగా రావడానికి వాటిని కట్ చేయాలి మనం. అవి కొంచెం ఎత్తు పెరగగానే వాటిని కట్ చేస్తే అవి చాలా గుబురుగా వస్తాయి. మనకి ఇట్లా భూమిలో కాకుండా బకెట్లలో వేసుకునే వాళ్ళైతే ఇంకా బాగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి ఇంకా థిక్గా ఇంకా బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. ఈ చెట్టు చూసారా, చెన్నంగాకు చెట్టు, ముందు వీడియోలో కూడా చూపించాను. మీకు ఎవరికైనా ఈ చెన్నంగాకు తెలిస్తే కమెంట్ చేయండి. దీని గురించి కూడా నేను డీటెయిల్గా వీడియో చేయమంటే చేస్తాను. సో ఇట్లా వచ్చినాయి. సెకండ్ డే చూసుకున్నా. మళ్ళీ నైట్ నేను వాటర్ ఎప్పుడు పట్టినా అంటే అదంతా కట్ చేసినాక నైట్ పడుకునే ముందట 6:30కి 7కి అట్లా
పట్టిన అండ్ తెల్లారి లేచి చూసిన ఇవి ఎట్లా వరకు వచ్చినాయి, అందరు ఇట్లా అంటున్నారు. టెంపరేచర్ నిజంగానే చాలా వేడిగా ఉంది. సో ఏర్లతో సహా చనిపోతుందా ఏంటి అనుకున్నా, కానీ మనకి వాటర్ ఎట్లా అవసరమో, మనం ఎండాకాలంలో 3 to 4 టైమ్స్ మనం ఎట్లా వాటర్ తాగుతామో వాటికి కూడా ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ ఉండేవాళ్ళు 3 to 4 టైమ్స్ ఇవ్వండి. ఇక్కడ ఒక చిన్న వేరు పడి చూడండి ఎంత బాగా వచ్చిందో, మొక్క ఎంత బాగా పెరుగుతుందో. మనకి పుదీనా అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కోల్డ్ రాదు, డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది, జ్వరం వచ్చిన వాళ్ళకి పెడితే బాగా ఆకలి అవుతుంది, స్కిన్కి మంచిది, షర్బత్ చేసుకున్న దాంట్లో వేసుకోవచ్చు, జ్యూసెస్లలో వేసుకోవచ్చు, చాలా చాలా మంచిది. ఎండాకాలంలో వాడితే ఇంకా పిల్లలకు కూడా చాలా మంచిది. అందుకే అందరు అన్నారు పుదీనా బయట మార్కెట్లో కూడా దొరకట్లేదు, మీరు మంచిగా పెంచుతున్నారు అన్నారు. అది ఒక వారం తర్వాత గ్రీనరీ ఎట్లా అయిందంటే ఇట్లా అయింది. అందరు చూసి చాలా పరిశాన్ అయినరు. ఏంది ఇంత బాగా వచ్చింది, నువ్వు ఏదో మాకు తెలియకుండా పోస్తున్నావు అన్నారు. నేను ఏం పోయలేదండి, జస్ట్ వాటర్ ఎట్లా అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, మధ్యాహ్నం వాటర్ ఎక్కువ ఉంటే పట్టినా, లేకపోతే లేదు. పొద్దున సాయంత్రం అయితే కంపల్సరీ వాటర్ స్ప్రింకిల్ చేసిన, పైప్ తోటి అట్లా వాటర్ వాటర్ ఇవ్వడమే మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలామంది వాటర్ ఇయ్యరు, చక్కగా ఇవ్వకుండా పుదీనా పెరగట్లేదు, ఎండలకు ఎండిపోతుంది అంటే ఎండలకు నిజంగానే ఎండిపోతుంది. ఒక 3 days వాటర్ ఇవ్వకపోతే ఈ పుదీనా కూడా ఎండిపోతుంది. కాకపోతే వాటర్ అనేది ఎవ్రీడే టైం టు టైం ఇస్తాను. వాటర్ ఎక్కువ ఉంటే మధ్యాహ్నం కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇలా అండి మనం వాటర్ బాగా ఇస్తే ఇదంతా పచ్చగా ఒక్క 1 weekలోనే అట్లా పెరిగింది. అంతేనండి. నేను అసలు ఎప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వలేదు. కాకపోతే ఇవి కొంచెం హైట్ పెంచుకున్నాక ఆకుముడత అనేది వస్తే మాత్రం పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తాను, అది టిప్. నేనైతే ఇప్పుడైతే ఏది ఎక్స్టర్నల్గానైతే ఏది ఇవ్వలేదు నేను, ఓన్లీ వాటర్ ఇచ్చిన. సమ్మర్ కాబట్టి చాలా అసలు చెట్లు పెంచే వాళ్ళకి పెంచాలనుకుంటే ఎట్లనైనా పెంచొచ్చండి. అది మాకు చచ్చిపోతున్నాయి, మా ఇంట్లో చెట్లు చచ్చిపోతున్నాయి, ఎండాకాలం కదా చచ్చిపోతున్నాయి, నీకు ఎట్లా బతుకుతున్నాయి, మీ ఇంట్లో ఎట్లా పచ్చగా ఉన్నది, ఇదంతా అసలు క్వశ్చనే కాదు, మ్యాటరే కాదు. ఇంకా మాకు వాటర్ కొంచెం స్కేర్సిటీ ఉండడం వలన కొంచెం తక్కువ స్ప్రే చేస్తున్న వాటర్ అనేది, కొంచెం వాటర్ సేవింగ్ చేసి మరీ వీటికి పెడుతున్నా అన్నట్టు. చాలా బాగా వస్తుంది. ఇది 1 week, ఇంకా 1 month తర్వాత గ్రోత్ ఎట్లుంటుంది అనేది కూడా నేను ఒకసారి వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కూడా పుదీనా ఎండాకాలం యూజ్ చేస్తే చాలా మంచిది. ఎండాకాలం అనేది కాదు, అది ఎప్పుడైనా మంచిదే, మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి గ్రో చేసి చూడండి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో చిన్న చిన్న ఒక్క కొమ్మ తీసుకున్నా అది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడైనా కనిపిస్తే మీరు కూడా ఇంటికి తెచ్చుకొని పెట్టుకొని పెంచడం ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీరు కూడా పెంచి ఇంకేమైనా టిప్స్ కావాలన్నా, ఏమైనా మీరు సజెషన్స్ నాకు ఇవ్వాలన్నా కూడా నాకు కమెంట్స్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ దగ్గర వాళ్ళకి ఎవరైనా పెంచుతుంటే పుదీనా వాళ్ళకి కూడా షేర్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నాకైతే ఈ ప్లాంట్స్ ఇష్టం కాబట్టి ఇది గ్రోయింగ్ చూసి చాలా హ్యాపీనెస్ వచ్చేసింది. ఎంత గ్రీనరీ ఉందంటే చాలా బాగుంది. అంతే అండి వీడియో. మరి బాయ్.